హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. ఇది చాలా పెద్ద కథ. ఈ కథ ఎపిసోడ్ల వారీగా చెప్తున్నానండి. వారానికి ఒక్కసారి వినండి. ఇది కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. కొన్ని వేల సంవత్సరాల కిందట శ్రావస్తి నగరాన్ని దానశీలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ చుట్టుప్రక్కల రాజులందరిలోకి దానశీలుడే గొప్ప. ఏమంటే లక్షల కొలది సైన్యం ఉంది, దాసదాసీల జనాలకు లెక్కలేదు. ఇక ఆ రాజు ధనాగారం, రత్నాలు, మొహరీలు, వజ్రాలు, వైడూర్యాలు మొదలైన అన్ని రకాల ఎలలేని మణులతోనూ ఎండి బంగారు ధనరాశులతోనూ నిండి ఉండేది. అన్నిటిని మించిన అదృష్టం అనుకూలవతి అపురూప సౌందర్య రాశి అయిన కాంతిరేఖ రాజుకి రాణి కావటమే. మరో గొప్ప విషయం ఏమిటి అంటే, ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న ఆ రాజుకి ఏ కోశాన గర్వం అనేది లేదు. బీదసాదులంటే రాజుకి ఎంతో దైవభక్తి కూడా అపారం. ఇక ఆయన చేసే దాన ధర్మాలకు అంతే లేదు. దేహి అని వచ్చిన వాడికి లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడు. ఆ కారణం చేతనే రాజు దానశీలుడు అనే పేరు సార్థకపరుచుకున్నాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు ఒక పెద్ద అవాంతరం వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా తిరుగుతున్న రాణి కాంతిరేఖ ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోయింది. రాజు కంటికి మింటికి ఏకధారగా ఏడ్చాడు. ప్రజల దుఃఖానికి అంతే లేదు. కానీ ఎంత ఏడ్చినా చనిపోయిన రాణిని తిరిగి బ్రతికించడం ఎవరి వల్ల అవుతుంది? క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ రాజు, ప్రజలు కూడా చనిపోయిన రాణిని గురించి తలచటం మానివేశారు. ఇప్పుడు అందరికీ ఒకే ఒక దిగులు పట్టుకుంది. రాణి కడుపున సంతానం కలగకముందే చనిపోయింది. తమ రాజు తదనంతరం రాజ్యం పరులపాలు కాకుండా ఉండటానికి రాజు తిరిగి వివాహం చేసుకొని సంతానం పొందటం అవసరం. మంత్రులు, సామంతులు రాజును తిరిగి వివాహం చేసుకోమన్నారు. రాజు ఒప్పుకోక తప్పింది కాదు. ఒక సుముహూర్తాన రాజు తిరిగి వివాహం చేసుకున్నాడు. కానీ దురదృష్టమేమో కానీ రెండవ భార్య కూడా కొద్ది రోజులకే ఆకస్మికంగా చనిపోయింది. ఈ వార్త ఆ రాజ్యంలో ప్రజలందరి నోటపడి క్రమంగా చుట్టుప్రక్కల రాజ్యాలకు కూడా పాకిపోయింది. మంత్రులు, సామంతులు ఈసారి కూడా రాజుని తిరిగి మూడో వివాహం చేసుకోమని ఏడుకొని ఎలాగైతేనేం రాజు చేత ఒప్పించగలిగారు. కానీ రాజు భార్య అయిన ఇల్లాలు పెళ్ళి అయిన కొద్ది రోజులకెల్లా చనిపోతుందన్న వార్త విన్న తర్వాత ఏ తండ్రి చూస్తూ తన బిడ్డను మృత్యుముఖంలోకి పంపటానికి ఒప్పుకోగలడు? రాజు వంశీయులే కాదు కదా, కడకు సామాన్య సంసారులు సైతం తమ పిల్లని రాజుకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అయినా పట్టు విడవకుండా మంత్రులు, సామంతులు దేశం నలుమూలలా ఇంకా ఎతుకుతూనే ఉన్నారు. అలా ఎతకగా కొన్నాళ్లకు తన కుమార్తెను ఇవ్వటానికి ఒక పేదరాలు ఒప్పుకున్నది. ఆ పిల్ల బీద వంశంలో పుట్టినప్పటికీ అందచందాల్లో ఏ రాకుమార్తెకి కూడా తీసిపోలేదు. అతి రూప సౌందర్య రాశి అయిన ఆ పిల్లను చూసి మంత్రులు, సామంతులు ఉప్పొంగిపోయారు. వెంటనే ఈ వార్త రాజుకి అందజేశారు. ఒక సామాన్య స్త్రీ ఈసారి తనకు రాణి కాబోతుందని తెలిసినప్పుడు రాజు విచారించలేదు సరికదా. ఎంతో సంతోషించి మంత్రులతో మృత్యుదేవతకి బీదలైన ఒకటే, భాగ్యవంతులైన ఒకటే. ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న నా రాణులను రక్షించుకోగలిగానా? బ్రతికే యోగం ఉంటే ఎవరైనా బ్రతుకుతారు కనుక మీరు చూసి వచ్చిన ఆ స్త్రీని చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు రాజు. అది విన్న మంత్రులు ఉత్సాహభరితులైనారు. మరి కొద్ది రోజులకల్లా మంచి ముహూర్తాన రాజుకి ఆ పేదరాలి కూతురికి వివాహం ఏర్పాటు చేశారు. వివాహం సలక్షణంగా జరిగే వరకు ఎవరికీ గుండె ధైర్యం లేదు. ఎందువలనంటే అంతకుముందు రాజు వివాహం చేసుకున్న రాణులు కూడా వివాహమైన తరువాత ఒక వారం తిరగకుండానే చనిపోయారు. కానీ ఈసారి అలా జరగలేదు. క్రమంగా రోజులు, నెలలు ఏ అవాంతరం లేకుండా గడిచిపోయినాయి. అప్పటికి రాజుకి, మంత్రులందరికీ, ప్రజలకి కొంత ధైర్యం చిక్కింది. నాటి నుంచి ప్రజలు ఈ మూడవ భార్య వల్లనైనా మా రాజుకి సంతానం ప్రసాదించు తండ్రి అని దేవుడిని ప్రార్థించసాగారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు కాబోలు. మరో నెలకల్లా రాణి గర్భవతి అయినట్టు వార్త పొక్కింది. ఈ వార్త విన్న
ప్రజల సంతోషానికి మేరలేకపోయింది. ఇక రాజు అతని పరివారం సంగతి చెప్పేదేమిటి? క్రమంగా నవమాసాల నుండి మంచి నక్షత్రాన రాణి పద్మముఖి సుఖప్రసవమయ్యి 3 కవలల్ని కన్నది. కానీ తమ వంశోద్ధారకుడుగా ఒక పుత్రుడు పుడతాడని ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న రాజు పుట్టిన ఆ 3 కవలలు ఆడపిల్లలే అని విన్నప్పుడు కొంత నిస్పృహ చెందకపోలేదు. అయినా రాజు తన నిస్పృహ పైకి ఏమాత్రం కనపరచలేదు. నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్ళే అనుకుని మనసు సమాధానపరుచుకున్నాడు. ఏమైతేనే ఆ 3 కవలల్ని రాజు రాణి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. 3 పిల్లలకు తల్లిదండ్రులు వరుసగా సుహాసిని, సుభాషిణి, సుకేసిని అని నామకరణం చేశారు. క్రమంగా 3 పిల్లలు ఏ ఏటికి ఆ ఏడు పైబడిన కొద్దీ చక్కటి అందాల భరిణలుగా తయారవుతున్నారు. ఆ పిల్లల చక్కదనాన్ని చూసిన వాళ్ళు ఒక్కొక్క కుమార్తె 10 మంది కుమారులు పెట్టు అని మెచ్చుకునేవారు. ఇంతటి ఆనందంలోనూ మధ్య మధ్య ఒక చిన్న అవాంతరం వచ్చి రాజుని రాణిని కంగారు పరుస్తూ ఉండేది. 3 పిల్లల్లోనూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక అపాయంలో చిక్కుకోవటం, మళ్ళీ ఎలాగో తప్పుకోవటం జరుగుతూ ఉండేది. ఒకసారి సుహాసిని తండ్రితో తోటలో షికారు చేస్తూ ఉండగా ఒక పెద్ద సర్పం ఆ పిల్లని కాటు వేయటానికి వచ్చింది. సమయానికి రాజు తన కత్తితో ఆ సర్పాన్ని నరికివేశాడే గాని లేకపోతే ఆనాటితో సుహాసినికి లోకానికి రుణం తీరిపోయేది. మరోసారి సుభాష్ని తల్లితో నదీ ఒడ్డుకి షికారుకి వెళ్ళింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా పొంగి ఒడ్డున నిల్చున్న సుభాష్నిని లోపలికి ఈడ్చుకుపోయింది. దైవానుగ్రహం వలన సరిగా ఆ సమయానికి ఒక పల్లెకారి ఆ చోటికి రావటం, రాణి కంగారు పడుతూ ఉండటం చూసి వాడు నదిలోకి దూకి ఎలాగైతేనేం సుభాష్నిని ప్రాణాలతో బయటికి తెచ్చి బ్రతికించటం జరిగింది. ఆ పల్లెకారే అటు రాకపోతే నాటితో సుభాష్ని నదీ గర్భంలో కలిసిపోయి ఉండును. ఇదే విధముగా మరొకసారి 3వ పిల్ల సుకేసిని ఒక గండం నుంచి బయటపడింది. అది ఏమిటి అంటే ఒక రోజున సుభాషిని, సుహాసిని, సుకేసిని కలిసి తోటలో పూలు కోయటానికి వెళ్ళారు. 3 బుట్టల్లో పూలు కోసుకొని తిరిగి మేడకు బయలుదేరారు. ముందు సుభాషిని, ఆ పిల్ల వెనుక సుహాసిని, ఆ వెనుక సుకేసిని నడుస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి సుకేసిని కెవ్వున కేకబెట్టి పడిపోయింది. మిగతా పిల్లలిద్దరూ హడలిపోయి తల్లి దగ్గరకు పరిగెత్తి జరిగిన సంగతి చెప్పారు. తల్లి వాళ్ళని ఎంటబెట్టుకుని సుకేసిని పడి ఉన్న చోటికి వచ్చి చూడగా పక్కనే పూలబుట్ట, ఆ పూలలో పాకుతూ ఉన్న ఒక మండ్రగప్ప కనిపించినాయి. అప్పటికీ తెలిసింది రాణికి మండ్రగప్ప కుట్టడం వల్లనే సుకేసిని అలా పడి ఉంటుందని. దానిని చంపి ఆమె వెంటనే పిల్లని ఎత్తుకుని మేడకు తిరిగి వచ్చింది. ఆస్థాన వైద్యుడికి కబురు పంపగా ఆయన వచ్చి ఏదో మందు వేశాడు. కొంతసేపటికి తిరిగి సుకేసిని లేచి మాట్లాడసాగింది. ఇలా లేకలేక తమకు కలిగిన ఈ 3 పిల్లల్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఏదో ఒక గండం రావటం చూసేసరికి రాజు మనసు పరిపరి విధాల పోయింది. ఆయన తహతహలాడిపోయాడు. ఉండబట్టలేక ఒక రోజున జ్యోతిష్యుడిని పిలిపించి తన కుమార్తెలు 3 జాతకాలు చూపించాడు. జ్యోతిష్యుడు అలాగే చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి తర్వాత ఏమి చెప్పకుండా ఊరుకునేసరికి రాజు ఆరాటం మరింత హెచ్చింది. ఏదో అనుమానిస్తున్నట్టున్నారే, ఉన్నదున్నట్లు చెప్పండి, నిజం వెల్లడిస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రప్పించాను అంటూ ఆప్యాయంగా అన్నాడు. జ్యోతిష్యుడు భుజం తట్టుతూ ఇలా చెప్పాడు. ఈ పిల్లలు చాలా అందచందాలతో ఎలిగిపోతూ ఉంటారు. ఆనాటికి వారి అందం వృద్ధి పొందుతూ ఉందే గాని తీసిపోదు. కానీ విచారించవలసిన విషయం ఏమిటి అంటే వీరి అపురూప సౌందర్యమే వీరికి శత్రువు అవుతుంది. వీరు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో ఒక గండం దాటవలసి వస్తూ ఉండాలే అని ఆగాడు. జ్యోతిష్యుడు నోటి వెంట వచ్చిన ప్రతి ఒక్క మాటకి రాజు గుండె తరుక్కుపోయింది. ఆయన కంటి వెంట ఏకదారిగా కన్నీరు కారటం చూసి జ్యోతిష్యుడు మధ్యలో ఆగాడు. కానీ రాజు ఎంత కష్టానికైనా ఓర్చుకొని జాతకములో నిజ నిజాలు తెలపవలసిందని పట్టుబట్టాడు. అందుకని ఆగారేం చెప్పండి అని జ్యోతిష్యుడిని అడిగాడు. నిజం చెప్పి మీ మనసు కష్టపెట్టవలసి వచ్చింది అని విచారిస్తున్నాను అన్నాడు జ్యోతిష్యుడు. పర్వాలేదు చెప్పండి, నా చిట్టి తల్లుల్ని నా సాయశక్తుల
రక్షించుకోవడానికే ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఉన్న సంగతి దాపరికం లేకుండా చెప్పండి అని దైన్యావస్థలో అడిగాడు రాజు. అప్పుడు జ్యోతిష్కుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. మన అమ్మాయిలకు 7 ఏళ్ళు నిండే వరకు దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఈ 7 ఏళ్ళు గండాలన్నీ గడిచి బయటపడ్డారంటే ఇక మన అమ్మాయిలకు ఎటువంటి భయం లేదు. కనుక 7 ఏళ్ళు నిండే వరకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే మనం ధన్యులమే. ఇంతకు మించి జాతకములో చెప్పుకోదగ్గ విశేషమేమీ లేదు అని ముగించాడు జ్యోతిష్కుడు. రాజు జ్యోతిష్కుని అనేక విధాల సత్కరించి పంపివేశాడు. తరువాత రాణి దగ్గరికి వచ్చి జ్యోతిష్కుడు చెప్పిన విషయాలన్నీ చెప్పలేక ఎలాగో మనసు విడిచి చెప్పాడు. వింటూ రాణి సృహ తప్పి పడిపోయింది. దాసదాసీలు ఉపచారం చేయగా కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది. రాజు ఆమెను ఓదార్తూ ఉండగా పిల్లల్ని కాపాడుతున్న దాది పరిగెత్తుకుంటూ వచ్చి, మన అమ్మాయిలు 3 స్పృహ తప్పి పడిపోయారమ్మా తోటలో అంటూ గొల్లును ఏడ్చింది. కంగారు పడుతూనే రాణి తోట వైపు పరిగెత్తింది. దాది ఆమె వెంటపడింది. ఆస్థాన వైద్యుడికి కబురు పంపారు రాజుగారు. రాజు కూడా తోట వైపు పరిగెత్తారు. ఇంతవరకు ఇన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఎక్కడి నుంచి వింటున్నారో కామెంట్ చేయండి.